ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కొడుకు ముగ్గురు ఉన్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లిని తీసుకువెళ్ళి వృద్ధాశ్రమంలో వేస్తాడు కొడుకు. అయితే అక్కడ వృద్ధాశ్రమంలోనే ఆ తల్లి ఉంటూ ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి ఆ కొడుకు చూసి వెళుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆమెకి చాలా అనారోగ్యం వస్తుంది. చాలా సీరియస్ అవుతుంది. ఇంకా మనిషి బతకదు అనే వరకు వస్తుందన్నమాట. ఇంకా సరే అనేసి ఆ యాజమాన్యానికి చెప్తుందన్నమాట. తన కొడుకుని పిలిపించండి అని చెప్తుంది. సరే అనేసి వాళ్ళు తన కొడుకుకి కబురు పంపిస్తారు. కొడుకు వస్తాడు. ఏంటమ్మా కబురు పంపించావా? బాబు, నాకు ఒంట్లో బాగుంటలేదు అని చెప్తుంది. చెప్పిన తర్వాత నేను ఒకటి కోరుతాను, నువ్వు అది నెరవేరుస్తావా అని అడుగుతుంది. ఏంటో చెప్పమ్మా అని అడిగితే ఇక్కడ ఏసీలు లేవు వృద్ధాశ్రమంలో. నెక్స్ట్ అలాగే ఏసీలు కూడా లేవు, ఫ్యాన్లు పని చేయట్లేదు. కాబట్టి నీవు ఈ హాస్టల్లో వృద్ధాశ్రమంలో మొత్తము కూడా ఏసీలు పెట్టించి ఫ్యాన్లు బిగించి ఫ్యాన్లు పనిచేసేటట్లుగా చూడు అని చెప్తాను. దానికి కొడుకు, ఏంటమ్మా ఇన్ని రోజుల నుంచి నేను వస్తున్నాను, ఒక్కసారి కూడా ఈ విషయం చెప్పలేదు, నువ్వు ముందే చెప్తే నేను ఇవన్నీ చేయించేవాడిని కదా అని అడుగుతాడు కొడుకు. దానికి ఆవిడ నవ్వి, ఏసీలు ఫ్యాన్లు వీటితో నేను నిన్ను పెంచాను, రేపు గనక నీ కొడుకు ఇదే వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తే నువ్వు ఉండలేవు కదా నాన్న, అందుకనే నీ గురించి ఆలోచించి భవిష్యత్తులో పనికి వస్తుంది నీకు అని నేను ఇది చెప్తున్నాను అని అన్నాడు. దానికి కొడుకు చాలా బాధపడి ఆ పని చేయిస్తాడు. నిజమే కదా, నేను కూడా ఇలానే, ఈ పరిస్థితి నాకు కూడా వస్తుంది కదా, నేను కూడా ముసలివాడిని అవుతాను కదా అని ఆలోచించి చాలా బాధ కలుగుతుంది. ఆ తల్లి ఆ విషయం చెప్పి మరణిస్తుంది. ఇలాంటి కొడుకులు ఎంతోమంది ఉన్నారు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఓకే.